దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొనెను. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సమాధానపడుట. ప్రియులరా, దేవుడు ఏశావుకు తన కవల సహోదరుడైన యాకోబుకు మధ్య జరిగిన చేదు విభజనను కూడా సరిచేసి వారిరువురి జీవితాలను ఆశీర్వదించాడు. ఒకానొకప్పుడు మోసగాడుగా ఉన్న యాకోబు తండ్రి ఆశీర్వాదాలను ఏశావు నుండి దోచుకున్నాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబును తన స్వస్థలానికి తిరిగి వెళ్ళమని పిలిచాడు. కాబట్టి యాకోబు ఏశావును శాంతిపరచడానికి గొప్ప బహుమతులను పంపించాడు. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ప్రియులారా, మన యొక్క అర్పణలు, తలాంతులు లేదా సంపదలు ఆయనకు అర్పించుట కంటే ముందుగా సహోదరుడు లేదా సహోదరితో ఉన్న కోపాన్ని సమాధానపరుచుకోవాలి అని దేవుడు చేసిన ప్రేరణకు వారి కలయిక ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము అని పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియపరిచిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యాకోబు ఏశావుతో సమాధానపడుట ద్వారా దేవునికి లోబడ్డాడు మరియు తరువాత ప్రభువుకు బలిపీఠాన్ని కట్టాడు. ఇది ఎంత అందమైన క్రమం! మొదట క్షమాపణ, తరువాత సమాధానం కోసం కృషి చేయడం. అప్పుడు ఆయన బలిపీఠం యొద్ద ఆయన మనలను స్వీకరిస్తాడు. కనుక మనము ఇతరుల మీద పగ కలిగి ఉంటే ఆ పగను విడిచిపెట్టి, ద్వేషాన్ని విడిచిపెట్టి మనము మన సహోదరులతోనూ పొరుగువారితోనూ సమాధానపడుట ద్వారా దేవుని బిడ్డలముగా దేవుని ఆశీర్వాదాలకు పాత్రులముగా ఎంచబడతాం. అట్టి సమాధానకరమైన హృదయాన్ని ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా నీ సహాయమును దయచేయండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తండ్రి, నీకు వందనాలు. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారి మీద కుమ్మరించమని, ఈ దిన దీవెనలతో నింపమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉంటును గాక.
ఆమేన్.